హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఫుల్ వీడియోలో అయితే ఈ గ్లాస్ బ్యాంగిల్స్ తో ఒక సింపుల్ డిజైన్ అయితే మేక్ చేసి చూపించబోతున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు ఒక కస్టమర్ ఇచ్చిన ఆర్డర్ అన్నమాట. ఇవి తన మదర్ యానివర్సరీకి అయితే ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ని థ్రెడ్ బ్యాంగిల్స్ గా ప్రెజెంట్ చేస్తానన్నారు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను ఒక 3 గ్లాస్ బ్యాంగిల్స్ అయితే 1 గా B7000 గ్లూ తో అయితే స్టిక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా సింపుల్ గా అయితే మనకి 2 కట్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే నేను 1 హ్యాండ్ కి బ్యాంగిల్స్ ప్రిపేర్ చేశాక అయితే వీడియో స్టార్ట్ చేశాను. ఎందుకంటే మీకు ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలను అనిపించింది. ఇంకా మీరు ఎవరైనా ఈ బ్యాంగిల్స్ ని ఫస్ట్ టైం మేక్ చేస్తున్నట్లయితే చాలా సింపుల్ గా అనేది మీ వర్క్ ఫినిష్ అయ్యేలా నేను స్టెప్ బై స్టెప్ చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బ్యాంగిల్స్ అనేవి మేకింగ్ చేస్తున్నాను. మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే నా వీడియోని చూసేయండి. ఈ బ్యాంగిల్స్ కి అయితే నేను థ్రెడ్ వచ్చేసి బ్లూ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2/4 అనమాట. సో దట్ నేను థ్రెడ్ ర్యాపింగ్ కి లైన్స్ అయితే 60 లైన్స్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, థ్రెడ్ ర్యాపింగ్ అనేది మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా చాలా నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే మనం చేసుకోవాలి. కస్టమర్ అయితే సారీ పిక్ సెండ్ చేశారు. సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ గోల్డ్ కలర్ లో అయితే వచ్చేసింది. బ్లూ కలర్ అనేది థ్రెడ్ అండ్ కుందన్స్ తో అయితే నేను క్రియేట్ చేశాను. నెక్స్ట్ గోల్డ్ కలర్ వచ్చేసి స్టోన్ చైన్ తో అయితే కవర్ చేశాను. కస్టమర్ అయితే ఒక రెఫరెన్స్ పిక్ అయితే పంపించారు. నేనైతే దాన్ని ఫాలో అయిపోయాను. ఈ బ్యాంగిల్స్ లాస్ట్ అవుట్పుట్ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా అయితే వచ్చాయండి. మీరు కూడా మీ మదర్ కి ప్రెజెంట్ చేయాలనుకుంటే నా వీడియోని తప్పకుండా చూడాల్సిందే. లేకుంటే మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కావాలనుకుంటే మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. లేట్ చేయకుండా అయితే DM చేసేయండి. మీకు ఎవరికైనా జ్యువెలరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ ని ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మన ఛానల్లో ప్రతి జ్యువెలరీ మేకింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ మెటీరియల్ వచ్చేసి నేను నియర్ బై ఫ్యాన్సీ షాప్ లో అయితే తీసుకున్నాను. కస్టమర్ ఆర్డర్ చెప్పినప్పటికీ నా దగ్గర మెటీరియల్ అనేది అవైలబుల్ గా లేదు. మీరు ఎవరైనా కొత్తగా థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మెటీరియల్ అనేది బయట షాప్స్ లో కాకుండా మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవడం మంచిది. ఈ మెటీరియల్ అనేది చాలా ఇన్స్టా పేజెస్ లో అండ్ వెబ్సైట్స్ లో కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే సేల్ చేస్తున్నారు. నేను స్టార్ట్ చేసినప్పుడు అయితే కాత్యా గ్రోప్ అనే ఇన్స్టా పేజ్ నుంచి పర్చేస్ చేశాను. దీంట్లో అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే కుందన్స్ అనేవి సేల్ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. మాటల్లోనే మనకి థ్రెడ్ ర్యాప్ చేసిన బ్యాంగిల్స్ చాలా సింపుల్ గా అయితే రెడీ అయిపోయాయి. ఫస్ట్ నేను స్టోన్ చైన్ ఒకటి, నెక్స్ట్ బ్లూ కలర్ స్క్వేర్ షేప్ గ్లాసీ కుందన్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను బ్యాంగిల్ 1 సైడ్ అయితే గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ అనేది నేను చాలా నీట్ గా ఫిక్స్ చేస్తున్నాను. ఈ స్టోన్ చైన్ అయితే నాకు ఒక 2 మీటర్స్ అయితే కరెక్ట్ గా సరిపోయింది. నేను మేక్ చేస్తున్న బ్యాంగిల్ సైజ్ వచ్చేసి 2/4 కాబట్టి మీ బ్యాంగిల్ సైజ్ తో మెజర్ చేసుకోవాలి. ఈ బ్యాంగిల్ థ్రెడ్ ర్యాపింగ్ అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేశాను. ఈ స్టోన్ చైన్ ఫిక్సింగ్ అయితే B7000 గ్లూ యూజ్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి సారీ మీద మనం పేరప్ చేస్తే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుందండి. ఈ బ్యాంగిల్స్ మేకింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. బట్ మనం కొంచెం ఓపికతో బ్యాంగిల్స్ అనేవి మేక్ చేసుకుంటే లాస్ట్ అవుట్పుట్ చూస్తే మన కష్టం అంతా మర్చిపోతామండి. అంత బ్యూటిఫుల్ గా అయితే ఎలివేట్ అవుతాయి. ఫంక్షన్ ఆర్ ఈవెంట్స్ కి మనం వీటిని స్టైల్ చేస్తే చాలా స్పెషల్ గా అయితే ఉంటుంది. లేకుంటే మీ సిస్టర్ లేక మదర్ కి ఈ బ్యాంగిల్స్ ని ప్రెజెంట్ చేస్తే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఈ స్క్వేర్ షేప్ కుందన్స్ అనేవి నేను ఇంకొక స్టోన్ జైన్ కి గ్యాప్ ఇచ్చి మిడిల్ లో అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఈ బ్లూ కలర్ కుందన్స్ అయితే నాకు ఒక 20 గ్రామ్స్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోయాయి. అది 4 బ్యాంగిల్స్ కి నేను యూజ్ చేశాను. మీకు వీడియో రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏం మేకింగ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు గనక మన ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకి తీసుకురావాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే నేను మిడిల్ లో గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకుంటున్నాను. ఈ కుందన్స్ అయితే నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. ఎందుకంటే నేను పెట్టిన షేప్ లో అయితే ఉండలేదు. బట్ నేనైతే కొంచెం ఎఫర్ట్స్ తో సెట్ చేస్తున్నాను. మనం యూజ్ చేసిన బ్యాంగిల్ వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్ కాబట్టి అవి కొంచెం వంకరగా అనేవి ఉంటాయి కదా. మనం ఈ బ్యాంగిల్స్ తీసుకునేటప్పుడే వంకరగా లేకుండా స్ట్రైట్ గా ఉండేలా బ్యాంగిల్స్ ని తీసుకోవాలి. అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ప్లాస్టిక్ బ్యాంగిల్ అయితే నో ప్రాబ్లం అండి. మనం ఎలా మేక్ చేసినా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మేము యూజ్ చేయం, గ్లాస్ బ్యాంగిల్స్ యూజ్ చేస్తాం అనుకునే వాళ్ళకైతే కొంచెం స్ట్రైట్ బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ని మనం యూజ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ గా యూజ్ చేయాలండి. లేకపోతే అవి కొంచెం కింద పడినా కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
కానీ ఈ బ్యాంగిల్స్ లాస్ట్ అవుట్పుట్ చూస్తే గ్లాస్ బ్యాంగిల్స్ తో మేక్ చేసినట్టుగానే ఉండవండి. అంత బ్యూటిఫుల్ గా ఎలివేట్ అవుతాయి. కొంచెం కూడా మనకి తెలియదు, అంత నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. చూసారు కదా, ఇంకొక సైడ్ కూడా నేను స్టోన్ చైన్ అనేది చాలా నీట్ గా ఫిక్స్ చేసుకున్నాను. చాలా ఈజీగా అయితే మనకి బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. ఈ ప్యాటర్న్ లోనే మనం 4 బ్యాంగిల్స్ కూడా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1 బ్యాంగిల్ ని మేక్ చేసుకున్నాక నెక్స్ట్ బ్యాంగిల్ అనేది మీరు చాలా సింపుల్ గా అయితే మేక్ చేసుకుంటారు. సైడ్ బ్యాంగిల్స్ అయితే మనకి రెడీ అయిపోయాయి కదా. నెక్స్ట్ నేను మిడిల్ బ్యాంగిల్స్ అయితే మేక్ చేస్తున్నాను. ఈ బ్యాంగిల్ కి వచ్చేసి నేను సింగిల్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఈ బ్యాంగిల్ థ్రెడ్ ర్యాపింగ్ అయితే 15 లైన్స్ అయితే తీసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ ప్యాటర్న్ వచ్చేసి మిడిల్ లో 6 బ్యాంగిల్స్ అయితే వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బ్యాంగిల్స్ లాస్ట్ అవుట్పుట్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఎలివేట్ అయ్యాయో. ఈ బ్యాంగిల్స్ ని మీరు నైట్ టైం వేర్ చేస్తే మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. అంత బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. లాస్ట్ అవుట్పుట్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, ఈ బ్యాంగిల్స్ మనం గ్లాస్ బ్యాంగిల్స్ తో మేకింగ్ చేసామంటే ఎవరైనా నమ్ముతారా? సో దట్ మీకు కూడా ఇలాంటి కస్టమైజేషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి. లేకుంటే మీకు మీరుగా ఓన్ గా మేక్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్ గా అయితే మేక్ చేసుకోవచ్చు. మీకు వీడియో రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. లాస్ట్ అవుట్పుట్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్ మై స్మాల్ బిజినెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.